Hi, welcome back to my channel Shri Ketki Math Tutorials. Today's topic Telangana State 8th Maths 5th chapter comparing quantities using proportion exercise 5.2. Previous exercise 5.1 and 5.2 కి సంబంధించి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను. సో ఇఫ్ యూ వాంట్ those problems you can check my channel playlist 8th maths comparing quantities using proportion channel playlist లో playlist name 8th maths కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే వాట్ ఈస్ ది యూజ్ అంటే డైరెక్ట్ మీకు అన్ని వీడియోస్ ఆర్డర్గా వచ్చేస్తాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో యూ కెన్ గో విత్ యువర్ వీడియో. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూసేసేయచ్చు, అనవసరంగా సెర్చ్ చేయడానికి ఎక్కువ టైం పెట్టకుండా. ఎక్సర్సైజ్ 5.2 ఇది వీడియో 6 అనమాట. ఈ వీడియో 6లో 9 to 13 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దట్ మీన్స్ 9, 10, 11, 12, 13 5 ప్రాబ్లమ్స్. What is 9th question? A table was sold for rupees 2142 at a gain of 5%. At what price it should be sold to gain 10%? And given selling price SP is equals to 2142. Gain percentage is equals to 5%. ఇప్పుడు మనకి ఏం కావాలి? కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ కనుక్కొని మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ దేనికి కనుక్కోవాలి? 10% ప్రాఫిట్ ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. వెరీ ఈజీ. కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి ఫస్ట్. కాస్ట్ ప్రైస్ ఎలా కనుక్కుంటారు? 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ బై 100 ప్లస్ ప్రాఫిట్ percent. This is our formula to find out cost price when selling price and profit percentage are given. Already ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, ఐ థింక్ థర్డ్ ఆర్ ఫోర్త్ వీడియో అనుకుంటా. 100 అలాగే రాసేసేయండి. వాట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్? 2142 బై 100 ప్లస్ వాట్ ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్? 5%. దట్ ఈక్వల్స్ టు 100 into 2142 by 105. ఇప్పుడు 5 టేబుల్లో 20 times 21 times పోతుంది. దట్ ఈక్వల్స్ టు 20 into 2142 by 21. 21 and 2142 క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. 21 ones 21, 0, 21 twos 42. That equals to 20 into 102. Cost price is equals to 2040. ఓకే, మన కాస్ట్ ప్రైస్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? సెల్లింగ్ ప్రైస్. వీ నీడ్ టు ఫైండ్ సెల్లింగ్ ప్రైస్ వెన్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 10% గెయిన్. సెల్లింగ్ ప్రైస్ వెన్ ప్రాఫిట్ ఈజ్ 10%. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 plus profit percentage by 100 into cost price. That equals to 100 plus 10, profit percentage 10 hai kada, 10 by 100 into what is cost price? 2040. That equals to 110 by 100 into 2040. 0, 0 get cancel. This 0 will get cancelled. What is remaining? 11 into 204. That is equals to 11 into 204 ఎంత వస్తుంది? రూపీస్ 2244. 10% ప్రాఫిట్కి సెల్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2244. లేదు, ఇక్కడ మీరు 10% అంటే 204 అని డైరెక్ట్గా చెప్పచ్చు. 204 ఇక్కడ యాడ్ చేసినా మీకు సేమ్ అదే వాల్యూ వస్తుంది. ఓకే. 10th question. గోపి సోల్డ్ అ వాచ్ టు ఇబ్రహీం ఎట్ 12% ఆఫ్ గెయిన్. గోపి ఏం చేశాడంట? ఇబ్రహీంకి వాచ్ అమ్మిండంట. ఎంతకి? 12% ప్రాఫిట్తో అమ్మాడంట. సొల్యూషన్. గివెన్ profit percentage of Gopi is equals to 12%. Ibrahim sold it to John at a loss of 5%. Loss of Ibrahim. Loss percent of Ibrahim.
is equals to 5%. If John paid 1330 rupees, then find how much Gopi sold it. అంటే జాన్ ఎంతకు కొన్నాడంట, 1330 రూపీస్కి కొన్నాడంట. అంటే ఇబ్రహీం ఎంత కమ్మిండు, 1330 రూపీస్. గివెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ జాన్ ఈజ్ ఈక్వల్స్ టు రూపీస్ 1330. దట్ ఇంప్లైస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ జాన్ అన్న సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇబ్రహీం అన్న ఒకటే కదా. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ Ibrahim is equals to rupees 1330. What we need to find? We need to find how much did Gopi sold it. We need to find selling price of Gopi. Okay, how you are going to find this? Selling price of Gopi is equal to cost price of Ibrahim kada. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ గోపి అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఇబ్రహీంకి ఈక్వల్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఇబ్రహీం ఎట్లా కనుక్కుంటాము, మనకేమున్నాయి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఇబ్రహీం ఎలా కనుక్కుంటాము, మనకి కాస్ట్ ప్రైస్ కావాలి అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్, అలాగే సెల్లింగ్ ప్రైస్ ఉండాలి. ఇప్పుడు మనకి ఏమున్నాయి, లాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఇబ్రహీం ఉంది, అలాగే కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇబ్రహీం ఉంది. లాస్ పర్సెంటేజ్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఉంది. సో వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఇబ్రహీం. కాస్ట్ ప్రైస్కి ఫార్ములా ఏంటి, 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ బై 100 మైనస్ లాస్ కాబట్టి మైనస్ చేస్తున్నాం, లాస్ పర్సెంటేజ్. ప్రాఫిట్ అయితే ప్లస్ చేస్తాము. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇబ్రహీం, మనము కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఇబ్రహీం కనుక్కుంటున్నాం కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇబ్రహీం దట్ ఈక్వల్స్ టు 100 ఇంటూ వాట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇబ్రహీం 1330 బై 100 మైనస్ వాట్ ఈజ్ లాస్ ఆఫ్ ఇబ్రహీం 5%, 5 దట్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 1300 బై 95. సో 19 టేబుల్ తెలుసు కదా, 19 5s 95, 19 7s 133. ఓకే, ఇక్కడ 0 ఉంది, 0 పెట్టేసేయండి. దట్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 70. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఇబ్రహీం ఈజ్ ఈక్వల్స్ టు 1400. దట్ ఇంప్లైస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ గోపి ఈజ్ ఈక్వల్స్ టు 1400. మనకేం అడిగింది, దెన్ ఫైండ్ హౌ మచ్ డిడ్ గోపి సోల్డ్ ఇట్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ గోపి, వాట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ గోపి, 1400. ఓకే, కంక్లూజన్. Therefore selling price of Gopi is equals to rupees 1400. Okay, is it clear? If you have any doubts, post them in the comment section. Next, 11th question. Madhu and Kavita purchased a new house for rupees 3,20,000. Due to some economic problems, they sold house for 2,80,000. Find loss incurred, loss percentage. Cost price of house. What is cost price of house? Rupees 3,20,000. What is selling price? Rupees 2,80,000. Cost price is less than selling price. Therefore, what we get? We get loss. Loss is equals to cost price minus selling price. That is equals to 3,20,000 minus 2,80,000. That equals to what is the loss? 40,000. Loss percentage is equals to loss loss by cost price into 100. What is loss? 40,000. What is cost price? 3,20,000 into 100. 4 zeros will get cancelled. What is remaining? 4 by 32 into 100. So
4 ones 4 8s, that equals to 100 by 8. 100 ones 2 is remaining, 100 to 16, 4 will be remaining 5. What is loss percentage? 12.5%. Okay, very easy problem. 12th question. A pre-owned car showroom owner bought second-hand car for rupees 1,50,000. He spent 20,000 on repairs and painting. Then he sold it for 2 lakhs. Then find whether he gets profit or loss. If so, what percent? What is the question? ఒక ఓనర్ ఏం చేశాడంట, కార్ని 1,50,000కి కొన్నాడంట. అది సెకండ్ హ్యాండ్లో కొన్నాడు. సో సమ్ రిపేర్స్ అవి ఉన్నాయంట. ఎంత ఖర్చు అయింది? రిపేర్స్ అండ్ పెయింటింగ్స్కి 20,000. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ ప్లస్ ఎక్స్పెన్సెస్, దట్ ఈజ్ 1,70,000 అవుతుంది. ఇదంతా అయిన తర్వాత ఆ కార్ని అమ్మేసిండు, రిపేర్స్ చేసి పెయింటింగ్ చేసి బాగా చేసి అమ్మేసిండు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ 2 lakhs. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్, సో హీ గెట్స్ ప్రాఫిట్. సో వీ నీడ్ టు రైట్ వాట్ ఈజ్ హీస్ ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. కాస్ట్ ఆఫ్ కార్, వాట్ ఈజ్ కాస్ట్ ఆఫ్ కార్? 1,50,000. ఎక్స్పెన్సెస్ ఆన్ రిపేర్స్ అండ్ పెయింటింగ్ rupees 20,000. Total cost is equals to cost plus expenses, that equals to rupees 1,70,000. Selling price of car, what is selling price? 2 lakhs. So selling price is greater than cost price. What he gets? He gets profit. Profit is equals to selling price minus cost price. Selling price is rupees 2 lakhs minus what is cost price? 1,70,000. So what is profit? 30,000. What is profit? Rupees 30,000. Profit percentage is equals to profit by cost price into 100. What is profit? 30,000. What is cost price? 1,70,000 into 100. ఈ 4 zeros cancel అయిపోతాయి. That equals to 3 into 100 by 17. That equals to 300 by 17. సో క్యాన్సిల్ చేయండి. 17 ones 17. What is remaining? 13 is remaining. So 0. 7s 119. What is remaining? 11. 0. 17 6 102. What is remaining? 8. 17.6. What is profit percentage? 17.6%. So these problems are very easy. Next, 13th one. Lalita took a parcel from hotel to celebrate her birthday with her friends. It was billed with 1,450 including 5% of VAT, that is value added tax. Lalita asked for some more discount. The hotel owner gave 8% discount on bill amount. Now find the actual amount that Lalita has to pay to the hotel owner. Lalita ఒక హోటల్కి వెళ్ళింది. అక్కడ టోటల్ బిల్ ఎంత అయింది? మార్కెట్ ప్రైస్ ప్లస్ ట్యాక్స్ టోటల్ 1,450 అయింది. ఈ 1,450 పైన తను డిస్కౌంట్ అడిగింది. అప్పుడు హోటల్ ఓనర్ ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు? 8% డిస్కౌంట్ ఇచ్చిండు. సో బిల్లింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1,450, ట్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5%, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 8%. బిల్ అమౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 8% డిస్కౌంట్ కదా, 100 మైనస్ 8 ఫార్ములా ఇక్కడ రాసేస్తాను ఆగండి. 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 1,415 పైన కదా బిల్లింగ్ అమౌంట్
into 100. Sorry, by 100 into billing amount. That equals to 100 minus what is discount percentage? 8 by 100 into what is billing amount? 1450. That equals to 92 by 100 into 1450. 0 will get cancelled. 2 table loan, 2 5s, 246, 5 29s. That equals to 46 into 29 rupees 1334. Multiply chese 1334 వచ్చింది. So what is that final amount she is going to pay? 1334 rupees. So you can write conclusion. That's all for today. If you like the video, like, share and subscribe my YouTube channel Shri Ketki Math Tutorials. If you have any doubts, post them in the comment section. Thank you. Bye. See you in the next video with the remaining solutions.